ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మనం ఒక నార్మల్ వీడియోని ఇలాంటి ఎఫెక్ట్ అండ్ ఇలాంటి మనకు ఈ బీజిఎం మనకు దేవరా మూవీ నుంచి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది కదా. సో ఈ బీజిఎం సెట్ అయ్యే విధంగా ఇలాంటి ఎఫెక్ట్తో మీరు సింపుల్గా మీ నార్మల్ వీడియోని ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేసి వైరల్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి వీడియో జస్ట్ మనం క్యాప్కట్ టెంప్లెట్ని యూస్ చేసుకొని జస్ట్ 1 క్లిక్లో క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ 2 అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్, నెక్స్ట్ ఇక్కడ VPN. సో మీరు VPN వచ్చేసి ఎనీ VPN ట్రై చేయొచ్చు. సో నేను రికమెండ్ చేసేది వచ్చేసి ప్రోటాన్ VPN. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఈ VPN అనేది చాలా సింపుల్ అండ్ చాలా క్లీన్గా ఉంటుంది. సో నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను. ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఫైల్ ఇచ్చేసాను. క్యాప్కట్ ఫైల్ లింక్ డైరెక్ట్గా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేసుకోవాలంటే సేమ్ ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లో పవన్ టెక్ అని సెర్చ్ చేసినా నా ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేటెస్ట్ ఒక పోస్ట్ పెడతాను. ఇక్కడ నేను క్యాప్కట్ టెంప్లెట్ అని ఈ విధంగా మనకి ఇక్కడ పోస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఈ బ్లూ కలర్ టైటిల్ మీద ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు క్రోమ్ బ్రౌజర్లో టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా డైరెక్ట్గా ఇది క్రోమ్ బ్రౌజర్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనకు టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్గా నేను టెంప్లెట్ లింక్ అనేది ఇచ్చేసాను. సో డైరెక్ట్ టెంప్లెట్ లింక్ నేను యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వలేను. సో అక్కడ కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అనేది ఇచ్చేసాను నేను. ఓకే, ఈ విధంగా లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఇక్కడ ఓపెన్ ఇన్ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకుంటే అన్స్టేబుల్ నెట్వర్క్ అని ఒక ప్రాబ్లం వస్తుంది. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ గుర్తుంచుకోండి లేటెస్ట్ క్యాప్కట్ వర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ నా టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. ఓకే, సో ఆ లేటెస్ట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ నార్మల్ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో డ్యూరేషన్ వచ్చేసి ఒక 7 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి. అండ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది స్లో మోషన్లో ఉన్నా నార్మల్గా ఉన్నా పర్వాలేదు. మనకు ఇది ఆటోమేటిక్గా ఇది టెంప్లెట్ అనేది మనకు వీడియో అనేది క్రియేట్ చేసేస్తుంది కాబట్టి సో నార్మల్గా అయినా సరే స్లో మోషన్ అయినా సరే సింపుల్ వీడియోని మీరు షూట్ చేసుకోవాలి. 7 సెకండ్స్ కంటే కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ విధంగా మనకు స్లో మోషన్ అనేది అప్లయింగ్ స్లో మోషన్ అవుతుంది. ఇక్కడ ఒక 30 సెకండ్స్ పాటు ఇక్కడ వెయిట్ చేస్తే మనకు ఈ టెంప్లెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ మనకు బ్లర్ ఎఫెక్ట్, మనకు షేక్ ఎఫెక్ట్, స్లో ఫాస్ట్ ఎఫెక్ట్ అన్ని ఎఫెక్ట్స్ కూడా మనకు అప్లై అనేది అయిపోతాయి. మనం మాన్యువల్గా యాడ్ చేసుకోవాల్సిన లేదు. సో టెంప్లెట్ అంటే మీకు తెలిసిందే కదా. సో డైరెక్ట్ నేను టెంప్లెట్ అనేది ఇచ్చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ అప్లయింగ్ స్లో మోషన్ ఆల్మోస్ట్ ఇక్కడ 80% కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 10 సెకండ్ ఇక్కడ వెయిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు టెంప్లెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా మనకు వీడియో అనేది వస్తుంది అనమాట. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ మనకు రీప్లేస్ చేసుకోవాలన్నమాట. సో మనకు సాంగ్ అనేది టెంప్లెట్లో ఉండే సాంగ్ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని చేంజ్ చేసుకొని మనం ఇప్పుడు రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ డన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 స్టెప్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్యాప్కట్ యాప్లోనే. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు వీడియో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇందులో ఉండే సాంగ్ని మ్యూట్ చేసుకోవాలి. సో మనకు BGM అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను మీకు. సో మీకు రెడ్షి దేవరా BGM అని ఉంటుంది. సో ఆ ఆడియో ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఆడియో మీద క్లిక్ చేసుకొని సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ ఫైల్ మేనేజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా డివైస్ సెలెక్ట్ చేసుకోండి. డివైస్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఓకే ఈ విధంగా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. దాన్ని ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి 1080p. దాన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. అంతే.